మనం బాధపడితే, దుఃఖపడితే, కన్నీరు విడిస్తే, వెతికితే, నిజంగా మనం యేసయ్యను ప్రేమించిన హృదయం గలవారమైతే, నిజంగా భక్తిపరులమైతే, మన కన్నుల నుండి కన్నీళ్లు ఆయన నిమిత్తం, ఆయన సాహచర్యం నిమిత్తమే రావాలి. మనం ఒకవేళ మోకాళ్ళుని ప్రార్థనలో వెతికితే, మిగిలిన వాటన్నిటిని కాదు, ఆయనను ఆశించి ఆయననే వెతకాలి. ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి, పరిష్కారం కోసం ప్రార్థన చేశాం, అవి తీసేస్తాడు, అంతటితోనే మనం వెళ్ళిపోతామా? మళ్ళీ మనకి లైఫ్ ఉంది. ఆ ఉన్న జీవితంలో మళ్ళా వస్తాయి, మళ్ళా ప్రార్థన చేస్తాం, తీసేస్తాడు. ఇంకొంతకాలం గడిచిన తర్వాత, జరిగిన తర్వాత మళ్ళా వస్తాయి. మనం ఉన్నంత వరకు ఈ భూమి మీద పోరాటము తప్పదు. అవన్నీ వస్తూ ఉంటాయి, మనం మొర్ర పెడతాం, ఆయన తీసేస్తూ ఉంటాడు, మళ్ళీ ఫ్రీ అవుతాం. మళ్ళీ కొంత నడిచిన తర్వాత వస్తూ ఉంటే ఆయన తీసేస్తాడు. అదంతా నడిచే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కానీ అవి ఎన్నిసార్లు వచ్చినా ఆయన మనకు తోడై ఉంటే, అవి 100 సార్లు వచ్చినా సరే అడ్రస్ లేకుండా పోతాయి. మనకు ఆయన తోడై ఉంటే, మనం ఆయనలో ఉంటే, ఆయన మనతో ఉంటే, జీవితాంతం వచ్చినా సరే భయము లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రజెంట్ ఆ సమస్యలు పోవటం కీలకమా, లేకపోతే యేసు మనకు సమీపంగా రావటం, మనతో ఉండటం కీలకమా? ఏది కీలకం మీరు చెప్పండి? ఏది కీలకం? ఏది ప్రాముఖ్యం? నిరంతరం యేసయ్య ఆయన రెక్కలతో మనల్ని కప్పటం మనకు ప్రాముఖ్యం. ఆయన రెక్కల కింద మనం ఆశ్రయం పొందటం మనకు ప్రాముఖ్యం.